ఫ్రెండ్స్, మనం ప్రీవియస్గా ఫింగర్ ప్రింట్ ఎలా యాడ్ చేయాలి, సెకండ్ టైం ఫింగర్ ప్రింట్ ఎలా యాడ్ చేయాలి ఎక్స్ట్రాగా, అండ్ నెక్స్ట్ పర్మనెంట్గా డిలీట్ ఎలా చేయాలో చూసాము. ఇప్పుడు వచ్చేసి మనం ఫింగర్ ప్రింట్ యాడ్ చేసాము, కానీ ఫింగర్ ప్రింట్ అనేది కట్ వచ్చింది. మేబీ మెహందీ ఉండడం వల్ల సంథింగ్ ఎనీ రీజన్ ద్వారా మన దగ్గర ఫింగర్ ప్రింట్ అనేది ఉన్నా కానీ మనం దాన్ని యూస్ చేయలేకపోతున్నాం. అప్పుడు ఎలా? ఈ ఫింగర్ ప్రింట్ చూడండి, ఈ ఫింగర్ ప్రింట్ యూస్ చేస్తున్నాం, అన్లాక్ అవుతుంది. బట్ సపోజ్ ఈ ఫింగర్కి నాకు అనేది దెబ్బకని ఏమైనా తగిలింది, అప్పుడు నెక్స్ట్ ఫింగర్ యూస్ చేస్తున్నాను. చూడండి, రెడ్ లైట్ వెలుగుతుంది. ఇలాంటి టైంలో ఏం చేయాలి? ఇలాంటి టైంలో మనకి వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఒక కీ ఉంటుంది, ఇట్లా. ఇది ఎమర్జెన్సీ కీ. ఈ కీ అనేది దీనికి మనం పెట్టేసేయాలి ఇట్లా. సారీ, 1 సెకండ్, నేను పెట్టేస్తాను. ఇలా దీనికి పెట్టేసేయాలి ఎమర్జెన్సీ కీ. అప్లై కీ అని రాస్తుంది. ఈ కీ పెట్టాక ఏంటంటే మనం చూడండి, వేరే ఫింగర్ ప్రింట్ యూస్ చేసిన ఓపెన్ అయింది. చూడండి ఇప్పుడు వేరే ఫింగర్ ప్రింట్ యూస్ చేసిన ఓపెన్ అవుతుంది. ఈ కీ ఏంటంటే లైక్ ఒక మాస్టర్ కీలా యూజ్ అయ్యింది, లైక్ ఇక అన్లాకింగ్ కీనే ఇదిగో. సో ఈ కీ అనేది చాలా ఇంపార్టెంట్, దీన్ని హైడ్ చేసుకొని ఉంచుకోవాలి. ఈ కీ మెయిన్ పర్పస్ వచ్చేసి ఎప్పుడు యూజ్ అయ్యిందంటే, సపోజ్గా ఒక రీజన్ నేను ఆల్రెడీ ముందే చెప్పేశాను. ఒకటి ఏంటంటే, మీ హ్యాండ్స్ కానీ మీ ఫింగర్స్ కానీ ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అలాంటి టైంలోనే ఈ కీ అనేది యూస్ చేసేది. ఇంకోటి ఏంటంటే, సపోజ్గా మీ బ్యాటరీ సెల్స్ అయిపోయినప్పుడు ఏంటంటే, మీ ఫింగర్ ప్రింట్ ఇలా క్లిక్ చేసినప్పుడు ఏంటి, అది ఓపెన్ అవ్వదు యాక్చువల్గా. సో అలాంటి టైంలో ఏంటంటే ఈ కీ యూస్ చేస్తాము. లైక్ ఎల్స్ ఏం చేయొచ్చు, మీ ఫింగర్ అనేది అవైలబుల్ ఉంది, అప్పుడు మీరు ఏం చేయొచ్చు, డైరెక్ట్గా టైప్ సి ఛార్జర్తో డైరెక్ట్గా దీన్ని పెట్టేసి పవర్ అనేది సప్లై చేసేసి మీ అవైలబుల్ ఫింగర్ ప్రింట్తో దీన్ని ఓపెన్ చేయొచ్చు. అలా కాదు, మీ దగ్గర మీ అవైలబుల్ ఫింగర్ ప్రింట్ లేదు, అలానే ఏంటంటే మీ మాస్టర్ కీ పెట్టినప్పుడు అందులో పవరు లేదు. అలాంటి టైంలో ఏం చేస్తాము, ఇదే కీకి, ఈ మాస్టర్ కీకి ఇంకో స్లాట్ ఉంది ఇక్కడ మన కిందకి. ఇది దీని లోపల వచ్చేసి అప్గ్రేడ్, వేరే లాక్స్లో ఇలా అవైలబుల్ లేదు. సో ఇది ఏంటి, ఇప్పుడు మీ ఫింగర్ ప్రింట్ లేదు, ఇది చాలా రేర్ కేస్, మీ ఫింగర్ ప్రింటే లేదు, అలానే మీ బ్యాటరీలో సెల్స్ వచ్చేసి డెడ్ అయిపోయింది. అలాంటి టైంలో ఏం చేస్తాము, ఫస్ట్ మాస్టర్ కీ అనేది మనం పెడతాము. మాస్టర్ కీ పెట్టాము. మాస్టర్ కీ పెట్టడం వల్ల ఏంటి, మనకి వేరే ఏ ఫింగర్ ప్రింట్తో ఓపెన్ అవుతుంది ఇలా. బట్ ఇప్పుడు ఏమవుతుంది, మన దగ్గర మాస్టర్ కీ పెట్టాక మన దగ్గర సపోజ్గా పవర్ కూడా అయిపోయింది, బ్యాటరీలో పవర్స్ లేదు. ఎగ్జాంపుల్గా నేను తీసేస్తున్నాను, ఒక బ్యాటరీ తీసేద్దాం, చూద్దాం ఒకసారి వర్క్ అవుతుందో లేదో. సపోజ్గా తీసేసాను, అప్పుడు ఏంటి, మన దగ్గర టైప్ సి ఛార్జర్ ఉంటుంది కదా. చూడండి, మన దగ్గర టైప్ సి ఛార్జర్ ఉంది, దీని ఛార్జర్ దీనికి వెనకాల ఒక స్లాట్ ఉంది, పెడుతున్నాను. 1 సెకండ్. చూడండి, ఇలా దీనికి పెట్టేశాను. ఇప్పుడు చూడండి, అన్లాక్ అవుతుంది. చూడండి, బ్యాటరీ లేదు అంటే పవర్ సప్లై అవ్వాలి, పవర్ కూడా ఆగిపోయినప్పుడు ఏంటంటే ఈ మాస్టర్ కీ ద్వారా తీసుకొని, ఇది యాక్చువల్ నా ఫింగర్ ప్రింట్, బట్ చూడండి వేరే ఫింగర్ ప్రింట్తో కూడా అన్లాక్ అవుతుంది. ఏ ఫింగర్ ప్రింట్తో అన్లాక్ అవుతుంది చూడండి. అదే ఇప్పుడు ఇది లేదు, సపోజ్గా దీనికి ఇది లేదు, ఇది లేనప్పుడు ఇది తీసేసాను. ఇది లేనప్పుడు ఏంటంటే మనం మాస్టర్ కీ పెట్టేసి లోపల పవర్ సప్లై ఉన్నప్పుడు, పవర్ సప్లై ఏది, బ్యాటరీ చూద్దాం. పవర్ సప్లై ఉన్నప్పుడు ఏంటి, ఈ మాస్టర్ కీ ద్వారా వేరే ఫింగర్ ప్రింట్స్ తీయచ్చు, అర్థమైందా? బట్ అదే టైంలో మనకి బ్యాటరీ అయిపోయినప్పుడు చూపించాను కదా, ఈ ఫింగర్ ప్రింట్స్ ఏవి వర్క్ అవ్వవు. సో ఇలాంటి కేసులోనే ఈ స్లాట్ అనేది యూస్ చేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.